ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక మాస వ్రత ఫలశ్రుతి. ఈ వ్రత కథలన్నీ పూర్తిగా విన్న ఋషులు సూతుని చూచి ఇట్లనినారు. మహానుభావ సూత, నీవు మాకు శ్రీహరి మహిమని చెప్పినావు, సంతోషించినాము. కార్తీక మాస వ్రత ఫలశ్రుతిని కూడా వివరింపము. అంతేకాక కలియుగంలో రాగద్వేషములకు సంసారములకు లోబడిన పాపాత్ములకు పెద్ద శ్రమ లేకుండా సులభముగా పుణ్యము నిచ్చడిదేది. మోక్ష సాధనములైన ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమైది. సర్వదేవతల్లో ఉత్తమ ఫలమిచ్చు మహాదేవుడెవ్వడు. ఏ కర్మలు చేసినచో సంసార వ్యామోహములు దూరమగును. ఈ మానవులు మందబుద్ధులు, మృత్యుపీడితులు. సులభంగా వీరికి మోక్షము కలుగు ఉపాయముని చెప్పుము. ఇంకను శ్రీహరి కథలేమైనా చెప్పుము అని అడుగగా సూతుడు చెప్పసాగెను. మునులారా, మీరు అడిగిన ప్రశ్న బాగున్నది. ఇది లోకోపకారము చేయు ప్రశ్న. మీరాడిన మాటల వలన యజ్ఞఫలములు సమకూరును. కార్తీక వ్రతము వేదోక్తమైనది. ఇది శ్రీహరికి ప్రీతిపాత్రమైనది. సర్వశాస్త్రములను నేను చెప్పజాలను, చెప్పుటకు సమయము కూడా చాలదు. అందుచేత వాని సారమైన దానిని సంక్షేమంగా చెప్పెదను, వినండి. విష్ణు కథలందు ప్రీతి కలిగిన మానవులు సంసార సాగరము నుండి ఛేదించెదరు. నరకము అను మాట వారి చెవిని సోకదు. సూర్యుడు తులాలగ్నంలో ప్రవేశించినప్పుడు అనగా కార్తీక మాసమున దామోదర పూజ, దానము, నదీ స్నానము, దీపదానము, రాత్రి ఆకాశదీప ప్రజ్వలనము చేయు మనుష్యునకు పూర్వజన్మ కృతములైన పాపములన్నీ నశించును. ఈ కార్తీక మాసము నెల అంతయు నియమనిష్టలతో హరిభక్తి గలవాడై వ్రతము చేసినచో అతడు జీవన్ముక్తుడగును. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, స్త్రీలు కానీ ఈ వ్రతమాచరింపవచ్చును. అట్లు వ్రతమాచరించని వారు తమ వంశస్థులతో పాటు అంధతామిశ్రమమును నరకములో పడతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానమాడినవాడు దేవతలు పొగుడుచుండగా వైకుంఠమునకు చేరును. సర్వమాసములలోనూ కార్తీకము ఉత్తమమైనది. ఈ కార్తీక వ్రతము జ్ఞానసిద్ధి పొందలేని సామాన్య మానవులకు కల్పవృక్షము వంటిది. విష్ణువునకు ప్రీతికరము, పాపనాశకము, సంసార బంధమును ఛేదించునది, సర్వదుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తి కలిగించున్నది. కార్తీక వ్రతములో దీపదానము, కాంస్య కంచుపాత్ర దానము, దీపములు వెలిగించుట, విష్ణు పూజ, ధ్యానము, ధనము, గృహము, ఫలము ఇవి దానము చేయుట వలన అనంత పుణ్యము లభించును. ధనికుడు